దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన మీకందరికీ కూడా నా శుభవందనాలు తెలియచేస్తున్నాను. పేరు పేరున అందరికీ వందనాలు. మరి ఈ సమయంలో కొద్ది సమయము దేవుని యొక్క వాక్యాన్ని మనము నేర్చుకుందాము. ఈరోజు మనము నేర్చుకోబోతున్న అంశం ఏంటి అనంటే, శవాలకు కాపలా కాసిన తల్లి. ఆ స్త్రీ గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఆ స్త్రీ పేరు రిస్పా. రిస్పా అనగా అర్థం ఏంటంటే మండుచున్న రాయి. ఈ రిస్పా ఎవరు అని మనము ఆలోచన చేస్తే, ఈమె రాజు అయినటువంటి సౌలు యొక్క ఉపపత్ని. ఇశ్రాయేలీలకు మొట్టమొదటి రాజు సౌలు. అతడు ఒక విధంగా చెప్పాలంటే గాడిదలు కాచేవాడు. అటువంటి అతన్ని తీసుకుని వచ్చి దేవుడు రాజుగా ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మాకు రాజు కావాలని అడిగారు సమూయేలు ప్రవక్త దగ్గరికి వెళ్ళి. అప్పుడు దేవుడు చెప్తాడు, ఇదిగో బెన్యామీను గోత్రంలో కీషు కుమారుడైన సౌలు నేను ఏర్పాటు చేసుకున్నాను, అతనిని రాజుగా అభిషేకించు అని చెప్పినప్పుడు దేవుడు సౌలును రాజుగా అభిషేకిస్తాడు. ఇశ్రాయేలులకు మొట్టమొదటి రాజు సౌలు. అయితే అతడు కొన్ని సంవత్సరములు బాగానే ఉన్నాడు, దేవుడు చెప్పినట్లుగా నడుస్తా, ప్రతి విషయంలో కూడా దేవుని యొద్ద విచారణ చేస్తూ అన్ని విషయాలు కొన్ని సంవత్సరాలు బాగానే ఉన్నాడు. కానీ ఆ తర్వాత మెల్లిగా దేవుని యొక్క ఆజ్ఞలను ధిక్కరించడం మొదలుపెట్టాడు. దేవుడు చెప్పేది ఒకటైతే అతడు చేసేది ఒకటి. ఆ సమయంలో దేవుడు రెండు సందర్భాలను మనకి బైబిల్ గ్రంథంలో రాసి పెట్టి ఉంచారు. అదేంటంటే, ప్రత్యేకంగా ఒకానొక సమయంలో బలి అర్పించడానికి సమస్తము కూడా సిద్ధపరచబడి ఉన్నప్పుడు సమూయేలు ప్రవక్త రావడం ఆలస్యమయ్యింది. బలులు అర్పించాలన్నా ఎవరైనా యాజకులు చెయ్యాలి. ఇతడు ఒక రాజు. అయితే సమూయేలు రావడం ఆలస్యమైందని చెప్పి ఈ సౌలు ఆ బలి అర్పణ జరిగించేస్తాడు. అది ముగించిన వెంటనే సమూయేలు వస్తారు. అది దేవునికి చాలా కోపం పుట్టిస్తుంది. ఎందుకంటే యాజకులు చేయవలసిన పనిని ఒక రాజు నిర్వహించినప్పుడు ఎవరి పని వాళ్ళదే, ఎవరి బాధ్యతలు వాళ్ళవే. రాజుగారు చేయవలసినవి రాజుగారు చేయాలి, యాజకులు చేయవలసినవి యాజకులు చేయాలి. కొన్నిసార్లు యాజకులు చేయవలసినటువంటి పనులు మనము చేస్తే ఖచ్చితంగా దాని యొక్క ప్రతిఫలాన్ని మనము చూస్తాం. హల్లెలూయా. కనుక యాజకులు లేక దైవజనులు చేయవలసిన పనులు దైవజనులే చెయ్యాలి. ఎప్పుడైతే సౌలు ఈ యొక్క ఆజ్ఞను మీరాడో దేవునికి కోపం వచ్చింది. అది మనసులో పెట్టుకున్నాడు దేవుడు. మరొక సందర్భంలో సౌలుకి దేవుడు చెప్పిన విషయం ఏంటంటే, అమాలేకులు అనేటువంటి ప్రజలందరినీ కూడా చంపై, ఎవరిని కూడా కనికరించవద్దు. చిన్న పిల్లలని, వృద్ధులని, గర్భిణీలని అసలు ఎవరిని కనికరించుకోకుండా అందరినీ చంపే, వాళ్ళ పశువులు, వాళ్ళు కలిగినది అంతా కూడా నాశనం చేసేమని దేవుడు చెప్తే, ఇతడు వెళ్ళి ఏం చేస్తాడు? దేవుడే అందరినీ చంపేయమంటే చంపేయాలి కదా. కానీ ఇతడేవో చంపుకోకుండా ఆ అమాలేకుల రాజును బ్రతకనిస్తాడు. సజీవంగా తన రాజ్యానికి తీసుకొచ్చి బందీ చేస్తాడు. కొన్ని జంతువులను, కొన్ని పశువులను, బలమైన వాటిని కూడా తీసుకుని వచ్చి తన శాలలో కట్టుకుంటాడు. దేవుడు అన్నీ చంపేయమంటే ఇతడు చంపుకోకుండా కొన్నిటిని బ్రతకనివ్వడం వలన ఇతడు మరొకసారి దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. ఆ దినమునే చెప్పాడు, నీ సింహాసనముని యొద్ద నుండి తీసివేయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడో గాడిదలు కాసుకునేటువంటి అతన్ని తీసుకుని వచ్చి దేవుడు సింహాసనం మీద కూర్చోబెడితే అతడు గర్వించి దేవుని ఆజ్ఞను ధిక్కరించడం వలన ఆ సింహాసనాన్ని కోల్పోయాడు. సింహాసనం నుంచి దిగిపోవలసిన పరిస్థితి అతనికి వచ్చింది. దేవుడు ఎంత గొప్పవాడు అనంటే, ఆయనకి ఇష్టమైతే దీనులను తీసుకుని వచ్చి సింహాసనం మీద కూర్చోబెడతాడు. ఒకవేళ
ఆ సింహాసనం మీద కూర్చున్న వారు గర్వించారనుకోండి, వారిని తీసుకొచ్చి గడ్డి కూడా తినిపిస్తాడు. హల్లెలూయా. నెబుకద్నెజర్ అనేటువంటి రాజును గడ్డి తినిపించాడా లేదా దేవుడు? దీనులను తీసుకుని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టగలడు ఆయన. ఆ సింహాసనం మీద కూర్చున్న వాళ్ళు గర్విస్తే వాళ్ళని తించి గడ్డి కూడా తినిపించగలడు ఆయన. హల్లెలూయా. సౌలుకి గొప్ప ఆధిక్యతను దేవుడు ఇస్తే దానిని విస్మరించి దేవుని ఆజ్ఞను ధిక్కరించి ఆ సింహాసనాన్ని కోల్పోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఈ సౌలుకి ఒక భార్య ఉన్నది. ఆమె పేరు అహీనోయాము అనేటువంటి పేరు. ఆమె ఇతనికి 6 బిడ్డల్ని కన్నది. 4 కుమారులు, 2 కుమార్తెలు. దేవునికి స్తోత్రం. ఆ కుమారుల పేర్లు ఏంటంటే, మొదటి కుమారుడి పేరు యోనాతాను, రెండవ వాని పేరు అబీరాము, మూడవ వాని పేరు మల్కీషాపు, 4వ వాని పేరు ఇష్బోషేతు. 4 కుమారుల్ని కన్నారు. కుమార్తెలు 2. పెద్ద కుమార్తె పేరు మేరాబు, రెండవ కుమార్తె పేరు మీకాలు. దావీదు వివాహం చేసుకున్నారు కదా మీకాలు. హల్లెలూయా. అయితే తన భార్య కాకోకుండా రిస్పా అనేటువంటి స్త్రీని కూడా ఉపపత్నిగా చేసుకున్నాడు. ఆ దినాల్లో రాజులు మరి భార్యలు కాకుండానే ఎవరైనా వాళ్లకు నచ్చితే వాళ్ళని తీసుకుని వచ్చి వివాహం చేసుకోకుండానే ఉపపత్నులుగా ఆ నగరిలలో వాళ్ళని ఉంచేవారన్నమాట. అలా తెచ్చుకున్నటువంటి స్త్రీయే ఈ రిస్పా. ఇప్పుడు ఈ రిస్పా ఎవరు? సౌలునకు ఉపపత్ని. ఈమె గురించి మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో మనకి ఎక్కడ కనిపిస్తుందంటే చూడండి, 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకుందాం. ఈమె పేరు అక్కడ మనకి కనిపిస్తుంది. అయ్యా కుమార్తె అయిన రిస్పా అను ఒక ఉపపత్ని సౌలుకుండెను. అయితే జరిగినటువంటి సంఘటన ఏంటంటే, సౌలు చనిపోయాడు. ఈ ఉపపత్ని అలాగే మిగిలి ఉండగా అక్కడ అబ్నేరు అనేటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ఈ అయ్యా కుమార్తె అయిన రిస్పాను కూడాడు అనేటువంటి మాట అక్కడ మనకి కనిపిస్తుంది. ఈ అబ్నేరు ఎవరు అంటే, కొంచెం మీకు అర్థం అవ్వాలంటే చరిత్ర తెలియాలి కాబట్టి ముందుకి నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట, చెప్తున్నాను. అబ్నేరు ఎవరు అనంటే సౌలు యొక్క సైన్యాధిపతి. అంత మాత్రమే కాకుండా సౌలు యొక్క పినతండ్రి కుమారుడు. వాళ్ళ నాన్నగారు వీళ్ళ నాన్నగారు అన్నదమ్ములు అన్నమాట. పినతండ్రి యొక్క కుమారుడు అబ్నేరు. ఈ అబ్నేరును తీసుకుని వచ్చి సైన్యాధిపతిగా ఉంచుకున్నాడు సౌలు. సౌలు చనిపోయిన తర్వాత ఈ అబ్నేరు ఏం చేశాడంటే రిస్పాతో కూడాడు. సౌలు చనిపోయినప్పుడే సౌలు యొక్క కుమారులలో 3 చనిపోయారు. 4 కుమారులు కదా, 3 కుమారులు చనిపోయారు. యోనాతాను, అబీరాము, మెల్కీషాపు అనేటువంటి 3 కుమారులు కూడా సౌలుతో పాటు యుద్ధంలో చనిపోయారు. ఆఖరి కుమారుడైన ఇష్బోషేతు మిగిలి ఉన్నాడు. ఎప్పుడైతే సౌలు చనిపోయాడో ఈ అబ్నేరు ఏం చేశాడంటే ఇష్బోషేతును తీసుకుని వెళ్ళి రాజు సింహాసనం మీద కూర్చోబెట్టి రాజుగా చేశాడు. అయితే కొంతకాలానికి ఆ ఇష్బోషేతు తెలుసుకున్న విషయం ఏంటంటే, ఈ అబ్నేరు రిస్పాను కూడి ఉన్నాడు అన్న సంగతి సౌలు కుమారుడైన ఇష్బోషేతు తెలుసుకుని అబ్నేరును ప్రశ్నిస్తాడు. అక్కడ మనకు ఆ వాక్య భాగమే కనిపిస్తూ ఉంది, చదవండి. నా తండ్రికి ఉపపత్నియగు దానిని నీవెందుకు కూడితివని ఇష్బోషేతు అబ్నేరును అడగా. ఇష్బోషేతు ఎవరు? సౌలు కుమారుడు. అబ్నేరు ఎవరు? సైన్యాధిపతి లేక సౌలు యొక్క పినతండ్రి కుమారుడు. అలా అడిగినప్పుడు అబ్నేరు ఇష్బోషేతు అడిగిన మాటకు బహుగా కోపగించుకుని, నిన్ను దావీదు చేతికి అప్పగింపగా నీ తండ్రి అయిన సౌలు ఇంటి వారికి అతని సహోదరులకును అతని స్నేహితులకును ఈవేళ ఉపకారము చేసిన నన్ను యోధావారికి చేరిన కుక్కతో సమానినిగా చేసి ఈ దినమున ఒక స్త్రీని బట్టి నా మీద నేరము మోపుదువా? యెహోవా దావీదునకు ప్రమాణం చేసిన దానిని అతని పక్షమున నేను నెరవేర్చని ఎడల దేవుడు నాకు గొప్ప
గొప్ప అపాయము కలుగు చేయనుగాక. సౌలు ఇంటి వారి వశము కాకుండా రాజ్యమును తప్పించి దాను మొదలుకొని బెర్షెబా వరకు దావీదు సింహాసనమును ఇశ్రాయేలు వారి మీద యూదా వారి మీద నేను స్థిరపరచెదనెను. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆ ఇష్బోషేతు ప్రశ్నించాడో అబ్నేరు ఏమంటాడంటే, ఒక స్త్రీని బట్టి ఈరోజు నన్ను నిందిస్తావా? నన్ను ఒక కుక్కతో సమానునిగా చేస్తావా? నేను నీ ఇంటికి సౌలు ఇంటికి ఎన్ని ఉపకారాలు చేశానో మర్చిపోయారా? మీ అన్నలు యుద్ధంలో చనిపోయినా నిన్ను తీసుకువెళ్ళి దావీదు చేతికి అప్పగింపుకోకుండా నిన్ను సింహాసనం మీద కూర్చోబెడితే దాన్ని నువ్వు గ్రహించుకోకుండా ఈరోజు నన్ను నిందిస్తావా అని కోపగించుకుని ఏం చేస్తాడంటే, ఖచ్చితంగా నేను ఈ రాజ్యాన్ని దావీదు చేతికి అప్పగించేస్తాను. అలా అప్పగించకపోతే దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయనుగా కానీ పలకగానే ఇష్బోషేతు భయపడంటే అక్కడి నుంచి పారిపోతాడు. ఈ అబ్నేరు ఏం చేస్తాడంటే వెళ్ళి దావీదు దగ్గర చేరతాడు. దేవునికి మహిమ కలుగును గాక. చేరి దావీదు దగ్గరికి వెళ్ళి అంటాడు, నేను సౌలు కుటుంబీకులను విడిచిపెట్టేశాను, వాళ్ళకి ఎంతో ఉపకారం చేశాను, కానీ ఈరోజు నన్ను ఇలా నిందించారు కాబట్టి ఆ కుటుంబాన్ని నేను విడిచిపెట్టాను, నీ దగ్గరే నేను ఉంటాను, నీకు సైన్యాధిపతిగా నేను ఉంటానని రాజుకి దావీదుకి చెప్పుకున్నప్పుడు సరే నా దగ్గరే ఉండు అని అబ్నేరును ఉండమని చెప్తాడు. అప్పటికే దావీదు దగ్గర యోవాబు అనేటువంటి వ్యక్తి సైన్యాధిపతిగా ఉంటున్నాడు. ఈ యోవాబుకి అబ్నేరు రావడం ఇష్టం లేక ఒకానొక సమయంలో చాటుగా అబ్నేరుని ఏం చేస్తాడంటే యోవాబు చంపేస్తాడు. ఆ విధంగా అబ్నేరు చరిత్ర అక్కడితో ముగిసిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రిస్పా గురించి మొదట ఇక్కడ వ్రాయబడి ఉంది. ఆ తర్వాత మనము ఈ రిస్పా గురించి ఎక్కడ చూస్తామంటే 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చూద్దాం. ఈరోజు మన అంశము ఇదే ప్రత్యేకంగా. చూడండి 10వ వచనం. అయ్యా కుమార్తెయగు రిస్పా గోనె బట్ట తీసుకుని కొండపైన పరుచుకుని కోతకాలారంభము మొదలుకొని ఆకాశము నుండి వర్షము ఆ కళేబరముల మీద కురియ వరకు అచ్చటనే ఉండి పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండాను రాత్రి అడవి మృగములు దగ్గరకు రాకుండాను వాటిని కాచుచుండగా. దేవునికి స్తోత్రం. ఈ అయ్యా కుమార్తె అయిన రిస్పా ఇక్కడ చేస్తున్న పని ఏంటంటే, అక్కడ కొన్ని కళేబరములు ఉన్నాయి, అంటే చనిపోయిన శవములు ఉన్నాయి. వాటిని ఆమె ఏం చేస్తుందంటే కాచుకుంటుంది. ఎప్పటి నుంచి అని ఉంది అక్కడ? కోతకాలారంభము మొదలుకుని వర్షము కురిసే వరకు కూడా ఆ కళేబరములు, మరి అడవి మృగములు వచ్చి వాటిని తినేయకుండా, ఆకాశ పక్షులు వచ్చి ఆ కళేబరములను తినకోకుండా, లేక ఆ శవములను తినకోకుండా ఆమె ఏం చేస్తుందంట? ఆ శవములకు కావలి కాస్తుంది, కాచుకొనుచుందంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఆ శవములను ఆమె కాచుకొనుచున్నది? లేక ఆ శవములు ఎవరివి? హల్లెలూయా. ఈరోజు మనం నేర్చుకుంటున్న విషయం ఇదే. ఎవరి శవములకు ఆమె కావలి కాస్తుంది? అసలు ఎందుకొరకు ఆ శవములను అలా కాస్తుంది అని మనం ఒక్కసారి మరలా ఆలోచన చేసి మనం ముందుకు వెళ్ళినట్లయితే ఆ అధ్యాయం ప్రారంభంలో జరిగినటువంటి సంఘటన ఏంటంటే, దావీదు కాలమున 3 సంవత్సరములు విడువకుండా కరువు కలిగిందంట. దావీదు రాజయ్యాడు, సౌలు అతని 3 కుమారులు చనిపోయారు. రాజైన తర్వాత దావీదు కాలంలో 3 సంవత్సరములు విడువకుండా భయంకరమైన కరువు వచ్చింది. దావీదు గారికి అర్థం కాలేదు అసలు ఎందుకు వచ్చింది ఈ కరువు. మేమేమైనా తప్పు చేశామా? మాలో ఏమైనా పొరపాటు ఉందా? అసలు ఎందుకు వచ్చింది కరువు అని తెలుసుకోవడానికి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుణ్ణి అడగడం మొదలుపెట్టారు. అలా దేవునికి ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి. 21వ అధ్యాయం 1వ వచనం చదవండి. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలగగా
దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఈలాగున సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. దేవునికి స్తోత్రం. దేవుడు అతడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనికి ఏం సెలవిస్తున్నాడో తెలుసా? ఈ కరువు ఎందుకు వచ్చింది అనంటే సౌలు కుటుంబీకులను బట్టి, సౌలును బట్టి నేడు శిక్షగా ఈ కరువు వచ్చింది. హల్లెలూయా. ఏం చేశారంట ఈ సౌలు కుటుంబీకులు అనంటే అక్కడే మనకి కనిపిస్తుంది, సౌలు గిబియోనీయులను హతము చేసెను. ఏం చేశారంట? గిబియోనీయులను సౌలు ఏం చేశారు? హతము చేశారు. ఆ గిబియోనీయులను హతము చేసిన కారణాన్ని బట్టి నేడు శిక్షగా ఈ కరువు వచ్చింది. అదేంటి? సౌలు గిబియోనీయులను హతము చేస్తే దేవుడు శిక్షించడం ఏంటి అని మనం మరలా వెనక్కి వెళితే, ఈ గిబియోనీయులు ఎవరు అని మనం ఆలోచన చేస్తే వీరు అమోరీలలో శేషించిన ప్రజలు అని ఉంది అక్కడ. యెహోషువ కాలంలో జరిగినటువంటి సంఘటన ఏంటంటే, యెహోషువ వీరికి ఒక ప్రమాణం చేశారు. చూద్దామా ఒక్కసారి? చూడండి, యెహోషువ గ్రంథం 9వ అధ్యాయంలోనికి వెళదాం. 3వ వచనం చదవండి. యెహోషువ ఎరుకోకును హాయికిని చేసిన దానిని గిబియోను నివాసులు వినినప్పుడు వారు కపటోపాయము చేసి రాయబారులమని వేషము వేసుకుని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనెలు కట్టి పాతగిలి చినిగి కుట్టబడి ఉన్న ద్రాక్షారపు రసపు సిద్దెలు తీసుకుని పాతగిలి మాసికలు వేయబడిన చెప్పులు పాదములకు తొడుగుకొని పాత బట్టలు కట్టుకుని వచ్చిరి. వారు ఆహారముగా తెచ్చుకున్న భక్ష్యములన్నీ ఎండిన మొక్కలుగా నుండెను. వారు గిల్గాలు నందలి పాళెములోనున్న యెహోషువ యుద్ధకు వచ్చి, మేము దూరదేశం నుండి వచ్చిన వారము, మాతో ఒక నిబంధన చేయమని అతనితోనూ ఇశ్రాయేలీయులతోనూ చెప్పారు. ఈ గిబియోనీయులు ఏం చేశారంట? యెహోషువ ఎరుకోను హాయిని పట్టుకున్న సంగతి విన్నారు. విన్న వెంటనే వీళ్ళకి భయం వేసింది. యెహోషువ ఎదుట ఎవరు నిలవలేకపోతున్నారన్న విషయం వీళ్ళు గమనించి, ఈ యెహోషువలను ఎప్పటికైనా మనకి ప్రమాదం కలుగుతుందేమో అని ఆలోచన చేసి, అలా ప్రమాదం కలగకుండా ఉండాలనంటే ఆయనతో ముందుగానే మనం వెళ్ళి ప్రామిస్ చేయించేసుకోవాలి, నిబంధన చేసుకోవాలి ఆయనతో. ఎలా నిబంధన చేసుకోవాలి? ఇక్కడి నుంచే మనం వచ్చామని చెప్తే, ఈ ప్రాంత ప్రజలమే అని చెప్తే ఆయన మనల్ని అంగీకరించడు. కాబట్టి దూరదేశం నుండి వచ్చిన పరదేశులమని చెప్పుకుని ఆయనతో మనం నిబంధన చేయించుకుందామని చెప్పి ఈ ప్రజలు ఏం చేశారంట? పాతగిలిన వస్త్రాలు వేసుకున్నారు, పాతగిలిన చెప్పులు వేసుకున్నారు. వాళ్ళతో ఉన్న ఆ భోజన భక్ష్యములు అంటే రొట్టెలు లాంటివి ఎండిపోయి ఉన్నట్టుగా చేసుకున్నారు. ఆ ద్రాక్షారసం తెచ్చుకునేటువంటి ఆ తిత్తులన్నీ కూడా చిరిగిపోయి కుట్టేసి ఉన్నటువంటి మాసికలు వేసినటువంటి ఆ సిద్ధులను వాళ్ళు తెచ్చుకున్నారు. పాతగిలిన గోనె బట్టలు వారి గాడిదలకు కట్టారు. ఇలాగ అన్నీ కూడా ఎప్పుడో బయలుదేరి వస్తే ఉంటాయి కదా, అలాగా వాళ్ళు రెడీ అయ్యి కపటోపాయము చేత యెహోషువ దగ్గరికి వచ్చారు. వచ్చి అడుగుతున్నారు, అయ్యా నువ్వు మాతో ఒక నిబంధన చెయ్యాలి. నిబంధన చేయమని అడిగినప్పుడు ఇశ్రాయేలు అంటారు కదా, మీరు మా మధ్యనే ఉన్నవారేమో, ఇలా నిబంధన మీతో ఎలా చేయగలము అని అంటే, మేము మీ మధ్య ఉండేవారం కాదు, మేము ఎక్కడో దూరదేశం నుండి వచ్చిన వారం, కాబట్టి మాతో నిబంధన చేయండి, మాకే హాని చేయమని మాతో నిబంధన అంటే ప్రామిస్ చేయండి, ప్రమాణం చేయండి అని అడిగినప్పుడు మొత్తానికి వీళ్ళకి ఏం చేస్తాడు? యెహోషువ ప్రమాణం చేస్తాడు, మా వలన ఎప్పటికీ కూడా మీకు హాని కలగదు. హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును గాక. 15వ వచనంలో మనకు కనిపిస్తుంది కదా, యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతుకనిచ్చుటకు వారితో నిబంధన చేసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మా వలన ఎప్పటికీ కూడా, ఒకవేళ నేను చనిపోయిన తర్వాత కూడా ఇశ్రాయేలీయులు అనబడిన నా ప్రజల వలన ఎప్పటికీ మీకు హాని కలగదని వాళ్ళకి ప్రమాణం చేశాడు. దేవునికి స్తోత్రం. అయితే కొన్ని దినాలు, 3 దినాలు వాళ్ళతో పాటు వాళ్ళు అక్కడే ఉన్నారు. అలా ఉండగా జరిగిన సంఘటన ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలకి తెలిసిపోయింది వీళ్ళ దూరదేశం నుండి వచ్చిన వారు కాదు, ఇక్కడి వారే వీళ్ళ కపటోపాయంతో వచ్చి ఇలా వేషం వేసుకుని వచ్చి మనల్ని మోసగించారన్న విషయం వాళ్ళకి తెలిసిపోయి యెహోషువతో చెప్పారు. యెహోషువ వెంటనే వాళ్ళని పిలిపిస్తే, అయ్యా మేము ఇక్కడి వారమే అని తెలిస్తే మమ్మల్ని చంపేస్తారేమో, మాకు హాని కలుగ చేస్తారేమో అని భయపడి మేము అలా చేసామయ్యా, మమ్మల్ని క్షమించండి, కానీ మీరు ప్రమాణం చేశారు కదా, ఆ ప్రమాణాన్ని మాత్రం మాతో స్థిరపరచండి అని వాళ్ళు క్షమించమని బ్రతిమాలి వేడుకున్నప్పుడు, సరే మీరు ఎంతగా అడుగుతున్నారు కాబట్టి మీతో ఆ నిబంధన అలాగే ఉంటుంది, కానీ మీకు వచ్చిన శిక్ష ఏంటంటే ఎప్పటికీ మీరు ఇశ్రాయేలీయులకు దాసులుగా ఉంటారో. హల్లెలూయా. వాళ్ళకి ఎటువంటి శిక్ష వేశాడంటే, మీరు శాపగ్రస్తులు, మీరు ఇశ్రాయేలీయులకు ఎప్పుడు కూడా మరి నీళ్లు చేదేవారిగాను కట్టెలు నరికేవారుగాను ఉండిపోతారు. దేవునికి స్తోత్రం. ఆ మాట మనకి 23వ వచనంలో కనపడుతుంది. ఆ హేతువు చేతను మీరు శాపగ్రస్తులగుదురు, దాస్యము మీకెన్నడూ మానదు. నా దేవుని ఆలయమునకు మీరు కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారునై ఉండక మానరు. హల్లెలూయా. గిబియోనీయులకి ఇంకా ఒక శాపం వచ్చేసింది అనమాట. ఆ శాపం ఏంటంటే, ఎప్పటికీ కూడా దాస్యం మిమ్మల్ని విడవదు. నా మందిరానికి, నా దేవుని మందిరానికి కట్టెలు నరికేవారిగాను నీళ్లు చేదేవారిగాని మీరు ఉంటారని చెప్పి వాళ్ళకి ఆ విధమైన శిక్ష వచ్చింది. అప్పటి నుంచి అలాగే ఉంటున్నారు. యెహోషువ తర్వాత మరి న్యాయాధిపతులు వచ్చారు, ఎవ్వరు వాళ్ళకి ఎటువంటి హాని కూడా చేయలేదు. దేవునికి మహిమ కలుగును గాక. యెహోషువ ఇచ్చిన వాగ్దాన ప్రకారంగా, నిబంధన ప్రకారంగా ఆ గిబియోనీలకు ఎవ్వరు కూడా హాని తలపట్టట్ల. అయితే సౌలు రాజు అయిన తర్వాత ఏం చేశాడంటే, యూదుల మెప్పు కోసం ఏం చేశాడంట, ఆ గిబియోనీలను హతము చేశాడంట. యెహోషువ ఏమో నిబంధన చేశాడు, ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణాన్ని మీరి ఇప్పుడు సౌలు గిబియోనీలను హతము చేశాడు. ఒక పక్షంగా యెహోషువ ఆ ప్రమాణం చేసినా అది దేవుడే ప్రమాణం చేసినట్టు, దేవుడే వాళ్ళకు ఒక వాగ్దానం ఇచ్చినట్టు, మా ద్వారా ఎప్పటికీ మీకు హాని కలగదని గిబియోనీలకి దేవుడు వాగ్దానం చేశాడు. కానీ దేవుడు చేసిన ఆ నిబంధనను, ఆ వాగ్దానాన్ని మీరి సౌలు ఏం చేశాడంట, ఆ గిబియోనీలను హతము చేశాడు, చంపటం మొదలు పెట్టాడు. 2వ వచనంలోనే అక్కడ ఉంటుంది, గిబియోనీలు ఇశ్రాయేలీయుల సంబంధికులు కారు, వారు అమోరీలలో శేషించిన వారు. ఇశ్రాయేలీయులు మిమ్మును చంపమని ప్రమాణపూర్వకంగా వారితో చెప్పి ఉండిరి గాని సౌలు ఇశ్రాయేలు యూదాల వారి యందు ఆసక్తి గలవాడై వారిని హతము చేయజూచుచుండెను. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పాడనమాట, సౌలు గిబియోనీలను హతము చేశాడు, అందుకనే నేడు ఈ శిక్ష, ఈ కరువు అందుకనే మీకు వచ్చింది. సౌలు గిబియోనీలను హతము చేస్తే సౌలు బ్రతికి ఉన్నప్పుడే ఆ శిక్ష అతని మీదకి రానివచ్చు కదా. సౌలు చనిపోయిన తర్వాత ఇప్పుడు దావీదు కాలంలో ఈ శిక్ష వచ్చింది. హల్లెలూయా. ఒకవేళ సౌలు కాలంలో సౌలుకి శిక్ష వచ్చినా సౌలు ఆ విషయాన్ని గ్రహించడు, గిబియోనీయుల పక్షంగా మరలా న్యాయము తీర్చడు. అది ఎరిగిన వాడే దేవుడు సౌలు కాలంలో ఆ శిక్షను రానివ్వలేదు. దావీదు కాలంలో ఆ శిక్ష వచ్చేటట్లుగా దేవుడు అనుమతించాడు. దేవునికి స్తోత్రం. సరే, ఇందుకొరకు శిక్ష వచ్చిందని దేవుడు చెప్పాడు కదా. అప్పుడు దావీదు ఏం చేశాడంటే వెంటనే గిబియోనీయులను పిలిచాడంట. పిలిపించి, ఇదిగో మేము ప్రమాణం చేశాము, కానీ ఆ ప్రమాణాన్ని సౌలు కుటుంబీకులు మీరారు.
ఇప్పుడు ఏం చేయమంటారు మీరు అని దావీదు గిబియోనీయులను అడిగినప్పుడు వాళ్ళేమంటారంటే 4వ వచనంలో, గిబియోనీయులు సౌలు అతని ఇంటి వారును చేసిన దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వెండి బంగారులుగే గాని ఇశ్రాయిల్లో ఎవరినైనానో చంపుటయే గాని మేము కోరుటలేదు. మాకు వెండి బంగారాలు వద్దు, అలాగని ఇశ్రాయిల్లో ఎవరినైనా చంపడం కూడా మాకు ఇష్టం లేదు. అంతటా దావీదు, మరి మీరు ఏం కోరుతున్నారో దాన్ని మాకు తెలియచేయండి అని చెప్పగానే వారంటారు, మాకు శత్రువులై మమ్మను నాశనము చేయుచు ఇశ్రాయేలు సరిహద్దులలో ఉండకుండా మేము లయమగునట్లు మాకు హాని చేయను ఉద్దేశించిన వాని కుమారులలో 7 మాకు అప్పగించుము అన్నారు. దేవునికి స్తోత్రం. మా కుటుంబానికి ఎవరైతే హాని చేశారో ఆ సౌలు కుటుంబీకులలో 7 మాకు అప్పగించండి చాలు అన్నారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు చేసిన దానికి ప్రాయశ్చిత్తం కలుగు నిమిత్తము ఆ 7 మాకు అప్పగించండి. ఎవరి కుటుంబీకులలో? సౌలు కుటుంబీకులలో 7 మాకు అప్పగించండి అని రాజుని కోరారు. అప్పుడు దావీదు పరిశీలన చేస్తే అప్పటికే సౌలు చనిపోయారు, సౌలు యొక్క 3 కుమారులు కూడా చనిపోయారు. దేవునికి స్తోత్రం. ఇంకా ఆఖరి కుమారుడైన ఇష్బోషెతు ఉన్నాడు, కుమార్తెలు 2 ఉన్నారు. ఎవరు? మేరాబు, మీకాలు ఉన్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎవరున్నారా అని పరిశీలన చేస్తే దావీదు గారికి ఎవరు కనిపించారంటే మేరాబుకి 5 కుమారులు ఉన్నారంట. ఎంతమంది? 5 కుమారులు ఉన్నారు. ఆ 5 కుమారుల్ని సౌలు ఉపపత్ని సౌలు గారికి 2 కుమారులను కనింది. ఆ కుమారుల పేర్లు కూడా అక్కడ ఉన్నాయి. అర్నోను, మెఫీబోషేతు అనేటువంటి 2 కుమారుల్ని రిస్పా కన్నది. ఆమెకి 2 కుమారులు కూడా ఉన్నారు. అయితే సౌలు కుమారుడు, మొదటి కుమారుడైన యోనాతానికి కూడా 1 కుమారుడు ఉన్నాడు. అతని పేరు కూడా మెఫీబోషెతే. ఆ మెఫీబోషెతు వేరు, ఈ రిస్పా కుమారుడైన మెఫీబోషెతు వేరు. దేవునికి స్తోత్రం. యోనాతాను దావీదు మంచి స్నేహితులు, తెలుసు కదా, మంచి స్నేహితులు. యోనాతాను యుద్ధంలో చనిపోయిన తర్వాత మరి యోనాతానుని బట్టి అతని బిడ్డలకి మేలు చేయాలని దేవుడు అంత వాకప్ చేస్తే ఒక్కడే కుమారుడు మిగిలి ఉన్నాడన్న విషయం తెలిసింది, మెఫీబోషెతు. ఆ మెఫీబోషెతుని తీసుకుని వచ్చి రాజుగారి యొక్క భోజనపు బల్ల దగ్గర కూర్చోబెట్టి అతన్ని పోషిస్తూ ఉంటాడు దావీదు. అయితే దావీదు కూడా ఒక నిబంధన చేశాడు. ఎవరితో? యోనాతానుతో. నువ్వు చనిపోయినా నీ సంతానానికి ఎవరికి నేను హాని కలగకుండా చూసుకుంటాననే వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని ఈ తన దగ్గర ఉన్న యోనాతాను కుమారుడైన మెఫీబోషెతును అప్పగించుకోకుండా అతను పక్కన పెట్టేసి ఎవరిని అప్పగించాడంటే మేరాబు యొక్క 5 కుమారులను, రిస్పా యొక్క 2 కుమారులు, మొత్తం 7 తీసుకుని వచ్చి గిబియోనీయులకు అప్పగించాడు. దేవునికి స్తోత్రం. వారు ఏం చేశారంటే 7 తీసుకుని వెళ్ళి ఒక కొండ మీద ఏం చేశారంటే ఉరి తీసి చంపేశారు. ఆ ఉరి తీసి చంపబడినటువంటి ఆ కుమారులు కొండ మీదే విడువబడ్డారు. అయితే ఈ రిస్పా, సౌలు ఉపపత్ని అయిన రిస్పా ఏం చేసిందో తెలుసా? వెంటనే ఆ కొండ మీదకి వెళ్ళింది. ఆ కొండ మీదకు వెళ్ళి గోనె బట్ట పరుచుకుని, అక్కడ వాక్యం చాలా స్పష్టంగా ఉంది కదా, అయ్యా కుమార్తెయగు రిస్పా గోనె బట్ట తీసుకుని కొండపైన పరుచుకుని కోతకాలారంభము మొదలుకొని ఆకాశం నుండి వర్షము ఆ కళేబరముల మీద కురియ వరకు అచ్చటనే ఉండి, పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండా, రాత్రి అడవి మృగముల దగ్గరకు రాకుండా వాటిని కాచుచుండగా. దేవునికి స్తోత్రం.